Ganga Goya. Ya, hoy. Un eloto. Eso. Ganga Goya. Ya, hoy. Un eloto. Eso. One for a start. Ganga Goya. Ya, hoy. Un eloto. One for a start. Ganga Goya. Ya, hoy. Un eloto. One for a start. Ganga Goya. Ya, hoy. Un eloto. One for a start. అని భావిస్తోంది. అయితే నిన్న అనితా రామచంద్రన్ లింగారెడ్డిని 2 గంటల పాటు సిట్టు ప్రశ్నించింది. అయితే పేపర్ లీకేజ్ నిందితులుగా ఉన్న ప్రవీణ్ గ్రూప్ 1 రాసినట్లు తనకు తెలుసునని అనితా రామచంద్రన్ సిట్టు విచారణలో చెప్పినట్లు కూడా తెలుస్తోంది. మరోపక్క తన పిఏ రమేష్ గ్రూప్ 1 రాసినట్లు తనకు తెలియదని లింగారెడ్డి తెలిపారు. వీరిద్దరిని సిట్టు వేరువేరుగా 2 గంటల పాటు విచారించారు. దీని సమస్య మరింత సమాచారం అందించడానికి హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణయ్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వెనుక కీలక విషయాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. ప్రధానంగా మనం చూస్తే టీఎస్పీఎస్సీ వ్యవహారం మొదటి నుంచి కూడా పలు అంశాలు కీలకంగా వెలుగులోకి వస్తున్న సిచ్యువేషన్స్ మనం ప్రధానంగా చూస్తున్నాం. దీని భాగంగానే ఇప్పుడు టీఎస్పీఎస్సీలో కొత్త పరిణామం చోటు చేసుకుంది అని చెప్పుకోవాలి. సీట్ విచారణ ఇస్తున్న నేపథ్యంలోనే కీలక విషయాలు వెలుగులోకి వస్తున్న పరిచయాలు కనబడతా ఉన్నాయి. టీఎస్పీఎస్సీ చైర్మన్
కి సంబంధించినటువంటి వ్యక్తి దగ్గర నుంచి రికార్డ్ బయటకు వచ్చింది. అనితా రామచందర్ లింగారెడ్డిలకు సంబంధించి 2 గంటల పాటు ప్రశ్నించినటువంటి సీట్ గ్రూప్ 1 పేపర్ కి సంబంధించి ప్రవీణ్ కి సంబంధించినటువంటి విషయంలో ప్రవీణ్ చేస్తున్నటువంటి ప్రవీణ్ లీకేజ్ చేశాడు అనేది మొదటి నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. అయితే ప్రవీణ్ డాక్యుమెంట్ కాపీ ఏదైతే డ్రైవ్ ని చెక్ చేసినప్పుడు గానీ అందులో ఉన్నటువంటి లింగారెడ్డికి సంబంధించినటువంటి విషయాలు బయటకు వచ్చాయి. అయితే తన పిఏ రమేష్ గ్రూప్ 1 పరీక్ష రాసినట్టుగా కూడా తెలిసింది అంటూ కూడా లింగారెడ్డి చెప్తా ఉన్నారు. అయితే లింగారెడ్డిని కూడా ప్రశ్నించారు. దాదాపుగా కూడా 2 గంటల పాటు ఇద్దరిని కూడా ప్రశ్నించినప్పటికీ కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి, కీలక విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయని చెప్పుకోవాలి. దీంట్లో ప్రధానంగా మనం చూస్తే టీఎస్పీఎస్సీ లీకేజ్ వెనక వ్యవహారం చాలా పెద్దగా ఉంది అనేది స్పష్టంగా తెలుస్తా ఉంది. పరీక్ష నిర్వహణకు సంబంధించినటువంటి బోర్డు మెంబర్లకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఇందులో ఉన్నారు అనేది కీలకంగా తెలుస్తా ఉంది. దీంట్లో ప్రధానంగా మనం చూస్తే టీఎస్పీఎస్సీ లీకేజ్ వ్యవహారం అనేది కొత్త మలుపులకు తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనపడతా ఉన్నాయి. మొదటి నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి ప్రవీణ్ రాజశేఖర్లే కాకుండా దీంట్లో భాగస్వాములు చాలా మంది ఉన్నారు అనేది సీట్ దర్యాప్తులో తేలుతున్న సిచ్యువేషన్స్ అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. అనితా రామచంద్ర రెడ్డి లింగారెడ్డికి సంబంధించి 2 గంటల పాటు నిన్న సీట్ అధికారులు ప్రశ్నించారు. అయితే సీట్ ప్రశ్నించిన నేపథ్యంలోనే ప్రవీణ్ గ్రూప్ 1 పరీక్ష రాసిన పరీక్షకు సంబంధించి రాసినట్లుగా గుర్తించినటువంటి నేపథ్యంలోనే తనకు సన్నిహితంగా ఉన్నటువంటి ఇటు ఆ వ్యక్తులకు కూడా పేపర్ పంపించాడు అనే ఆరోపణలు ఎదుర్పడుతున్నాయి. అయితే దీంట్లో ప్రధానంగా చూస్తే ఇటు నిన్న లింగారెడ్డిని ప్రశ్నించినటువంటి నేపథ్యంలో రామచంద్రని ప్రశ్నించిన నేపథ్యంలోనే ఈ రెండు తన పిఏ ఎవరైతే లింగారెడ్డికి సంబంధించిన పిఏ కూడా ఎగ్జామ్ రాసినట్టుగా తెలుస్తా ఉంది. దీంట్లో ప్రధానంగా సీట్ ఇంకో కొంత దూకుడు పెంచే సిచ్యువేషన్స్ కూడా కనపడతా ఉన్నాయి. ఇందులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి మరికొంత కూడా పరిగణనలో తీసుకునేటువంటి ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. ఇప్పటి వరకు సీట్ మొత్తం కూడా 130 మందికి నోటీసులు దాఖలు చేయగా దాంట్లో 15 మందిని కస్టడీకి తీసుకుంది. నిన్న ఒక ఇద్దరు అంటే మొత్తం 17 మందికి చేరుకుంది. ఈ సంఖ్య రోజుకు పెరిగేటువంటి ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. గ్రూప్ 1 పరీక్ష రాసినటువంటి వ్యక్తుల్లో సంఖ్య గణనీయంగా పెరుగుతున్న సిచ్యువేషన్స్ అయితే ప్రధానంగా కనబడుతున్నాయి. రాజశేఖర్ రైట్, అంటే ఇద్దరి నుంచి మొదలైనటువంటి కేసు ఎవరైతే ప్రధానంగా ప్రవీణ్ రాజశేఖర్ అనుకున్న అక్కడి నుంచి రేణుక డాక్య నాయక్ వీళ్ళందరూ కూడా వరుసగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక ముగ్గురు నిందితులు కూడా ఉన్నారు. వారికి సిట్టు రిమాండ్కి ఇవ్వని ప్రశ్నించడానికి అవకాశం ఇవ్వాలని కూడా కోరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా? రాజశేఖర్ అయితే మొదటి నుంచి కూడా ప్రవీణ్ రాజశేఖర్ రేణుక ఈ ముగ్గురికి సంబంధించినటువంటి తెరపైకి వచ్చింది. ఈ ముగ్గురికి సంబంధించి మొదటి నుంచి కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి, ఆరోపణలు ఎదురుపడుతున్నాయి అనేది స్పష్టంగా తెలిసింది. అయితే నిన్న పిఏ రమేష్ లింగారెడ్డికి సంబంధించిన పిఏ రమేష్ కూడా రాసినట్టుగా గుర్తించినటువంటి నేపథ్యంలోనే కొత్త కోణాల్లో కూడా సీటు దర్యాప్తు మొదలుపెట్టింది. నిన్న నుంచి మరొక కొత్త కోణం కూడా వెలుగులోకి వస్తా ఉంది. ఎందుకనంటే మొన్నటి వరకు ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళలో వీళ్ళు ముగ్గురు, దాంతో పాటు వీళ్ళు పేపర్ లీకేజ్ చేశారు, డబ్బులకు అమ్మారు అన్నటువంటి ఆరోపణలు. కానీ ఇప్పుడు మాత్రం స్పష్టంగా చాలా మందికి వెళ్ళింది అనేది క్లారిటీ వచ్చింది. దాంతో పాటుగా ప్రవీణ్ రాజశేఖర్ రేణుక వీళ్ళు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా సేల్ చేశారు. కొన్ని ప్రైవేట్ రేణుక భర్త కూడా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కి పేపర్ పంపించాడు అనేది స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ కోణాల్లో కూడా మొదటి నుంచి సీట్ అధికారులు దర్యాప్తులో మొదటి నుంచి చెప్తున్నటువంటి ఆరోపణలే. అయితే దీంట్లో ఇప్పుడు మనం స్పష్టంగా తెలుస్తోంది వీళ్ళ ముగ్గురుతో పాటుగా మొత్తం ఇప్పుడు 17 మందికి అంటే మొత్తం 17 మందిని కస్టడీకి తీసుకునే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు వీళ్ళ ఇద్దరు నిన్న ఎవరైతే ఎగ్జామ్ రాసినట్టుగా పరిగణనలోకి తీసుకున్నారో వాళ్ళిద్దరిని కూడా అంటే అనితా రామచంద్రని కావచ్చు, అదేవిధంగా మనం చూస్తే లింగారెడ్డిని కావచ్చు, వారికి సంబంధించిన పిఏ ఎవరు రమేష్ ను కూడా మరొక ముగ్గురిని కూడా మరొకసారి సీటు దర్యాప్తులో భాగంగా వారికి ఇంటరాగేషన్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో మరి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన అనంతరం కూడా కస్టడీకి తీసుకునేటువంటి ఛాన్సెస్ కీలకంగా కనబడతా ఉన్నాయి. మరొకసారి ప్రవీణ్ ను అదేవిధంగా ఇటు రాజశేఖర్ ని వీళ్ళిద్దరిని కూడా మరొకసారి కస్టడీకి తీసుకునే ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి. ఎందుకంటే కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి కనుక వీళ్ళ దగ్గర నుంచి మరింత స్టేట్మెంట్ కూడా సేకరించేటువంటి ఛాన్సెస్ అయితే క్లియర్ గా కనబడుతున్నాయి. రాజశేఖర్ రైట్, ఇంకోటంటే ప్రధానంగా ముందు నుంచి కూడా సిట్టు దర్యాప్తుని చాలా మంది తప్పబడుతున్న పరిస్థితి, అందులో ఉన్న కేసులు అలాగే ఉంటాయి, నీరుగార్చే ప్రయత్నం చేస్తారని కూడా. ఈ నేపథ్యంలో ఈడీకి ఏమైనా బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయి, మనకి ఊహాగానాలు కూడా వచ్చాయి. సో ఆ నేపథ్యంలో ఏమైనా దానికి సంబంధించిన సమాచారం ఉందా? అయితే రాజశేఖర్ ఇప్పుడు మొదటి నుంచి కూడా విద్యార్థి సంఘాలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలోనే సీట్ దర్యాప్తును రద్దు చేయండి, సింగిల్ జడ్జికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ తీసుకోండి, లేదా సింగిల్ జడ్జితో విచారణ జరపండి, దాంతో పాటుగా లేదంటే సిబిఐకో లేకపోతే సిబిఐకి అప్పచెప్పండి, మొత్తం ఈ కేసు అంతా కూడా సిబిఐకో ఈడీకో అప్పచెప్తే వాళ్ళు దర్యాప్తు చేశారు అనేది ప్రతిపక్షాలు విద్యార్థి సంఘాలు మొదటి నుంచి ఇస్తున్నటువంటి ఆరోపణ. కానీ ఆరోపణలకు సంబంధించి
స్పష్టంగా కూడా సీటు దర్యాప్తు అయితే ముమ్మరం చేసింది అనేది క్లారిటీ కనబడుతుంది. కానీ అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు ఇందులో లేకపోవడం, దాంతో పాటుగా అధికార పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి విభాగం ఒక్కసారి కూడా నిరసన వ్యక్తం చేయకపోగా మిగతా అన్ని పార్టీలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో కూడా ఒక పిటిషన్ దాఖలేదు. సీటు విచారణ రద్దు చేయాలి, రద్దు చేయడంతో పాటుగా ఈ కేసునంతా కూడా ఈడీ సిబిఐకి అప్పచెప్పాలి అని కోర్టులో ఒక నోటీస్ కూడా దాఖలు చేయడం జరిగింది. సో ఆ కోర్టులో వేసినటువంటి నోటీస్ కూడా ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. అయితే ఈ నేపథ్యంలో కొంత కేసు ఫార్వర్డ్ కాకపోని ఎడల లేదా కొత్త నిందితులు పరిగణనలోకి రాకపోతాయి, లేకపోతే ఇంకా ఎగ్జామ్ రాసిన వాళ్ళ సంఖ్య కూడా సీటు అధికారులు గుర్తించకపోతే ఖచ్చితంగా కూడా ఈ కేసును ఇతర దర్యాప్తు సంస్థలకు అప్పచెప్పేటువంటి ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా కనబడతా ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే సీటు మాత్రం దర్యాప్తు కొనసాగిస్తా ఉంది. దర్యాప్తులో భాగంగా అనేక మందిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తా ఉంది. దాంతో పాటుగా ఇందులో వ్యక్తం చేసినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి పలు వివరాలు, అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్, ఆర్థిక లావాదేవీలు, దాంతో పాటు వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్ తో పాటుగా ఇతర అంశాలు పెన్ డ్రైవ్లు కూడా స్వాధీనం చేసుకుంటూ మరికొన్ని కొత్త విషయాలు వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి సీట్ మాత్రం ముమ్మరంగా వెళ్తుంది అని చెప్పుకోవాలి. సో సీట్ ముమ్మరంగా వెళ్తున్న నేపథ్యంలో మరి ఈ కేసును పక్కదోవ పట్టిస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి ప్రతిపక్షాలు కావచ్చు, విపక్షాలు కావచ్చు, విద్యార్థి సంఘాలకు కావచ్చు. సో మరి కోర్టు ఇచ్చేటువంటి నిర్ణయం మేరకే ఈ టీఎస్పీ పేపర్ లీకేజ్ వ్యవహారం అంతా కూడా ఇతర దర్యాప్తు సంస్థలకు వెళ్ళేటువంటి ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతానికి మాత్రం క్లియర్ గా కూడా సీట్ మాత్రమే దర్యాప్తు కొనసాగిస్తా ఉంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.